2019 సంవత్సరంలో ఈ పెన్షన్ల పంపిణీ మొత్తం నెలకు 1385 కోట్ల రూపాయలు ఉండగా 2024 సంవత్సరం జనవరి నెల నాటికి 1968 కోట్ల రూపాయలకు పెంచి పంపిణీ చేయబడింది. 2019 సంవత్సరం నుండి మా ప్రభుత్వం 66,35,000 మంది లబ్ధిదారులకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా 84,731 కోట్ల రూపాయలను పంపిణీ చేసింది. అధ్యక్ష పెన్షన్ విషయానికి వస్తే ఈరోజు దాదాపు 2,000 కోట్లు అధ్యక్ష, నెలకు 2,000 కోట్లు. ఈ రోజుటికి ఈ 4 సంవత్సరాల చిల్లర లెక్కేసినట్లయితే ఇంచుమించు 66,35,000 మంది లబ్ధిదారులకు ఇంచుమించు గత ప్రభుత్వంలో అధ్యక్ష యావరేజ్ చూసినట్లయితే నెలకు 400 కోట్లే అధ్యక్ష. ఎందుకంటే 2014 నుంచి పెన్షన్ ఇస్తూ వచ్చి 2019 ఎలక్షన్లకు ఒక 2-3 నెలల ముందు మాత్రమే పెంచారు అధ్యక్ష. యావరేజ్ చూసుకు 2 నెలలు యావరేజ్ అధ్యక్ష 400, కానీ మనది ఈ రోజుటికి 2,000 రూపాయలు నెలకు అవుతుంది అధ్యక్ష. అంత తేడా వ్యత్యాసం ఉంది అధ్యక్ష. 85,000 కోట్ల అధ్యక్ష ఇంచుమించు అవాతాతలకు ఇచ్చిన పెన్షన్. ప్రజా పంపిణీ వ్యవస్థ. మా ప్రభుత్వం ప్రజా పంపిణీ వస్తువులను ప్రజల ఇంటి ముంగిటికే సరఫరా చేయాలనే ఉద్దేశంతో 9,260 సంచార పంపిణీ వాహనాలను ప్రవేశపెట్టింది. ఇది వృద్ధులు, వికలాంగులు మరియు వేతన కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను తొలగించింది. సంచార పంపిణీ వాహనాల యాజమానులై షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, బలహీన వర్గాలు మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన వారికి ఇది లాభదాయకమైన ఉపాధిని కూడా అందించింది. మా ప్రభుత్వం 2019-2023 సంవత్సరాల మధ్యకాలంలో చేసిన వ్యయమును 29,628 కోట్ల రూపాయలు కాగా 2014-19 సంవత్సరాల మధ్య కాలంలో బియ్యం సబ్సిడీ కింద చేసే వ్యయము కేవలం 14,256 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. కుటుంబంలో సంపాదించే కుటుంబ పెద్ద దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ పేద కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద 2022-23 ఆర్థిక సంవత్సరం నుండి ఇప్పటి వరకు సహజ మరణం పొందిన 45,000 కుటుంబాలు, ప్రమాదవశాత్తు మరణించిన 4,000 కంటే ఎక్కువ కుటుంబాలకు 650 కోట్ల రూపాయలు సహకారం అందింది. కాపు, కమ్మ, రెడ్డి, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, క్షత్రియ కులాల్లో ఆర్థికంగా వెనుకబడిన వారి సర్వతోముఖాభివృద్ధిపై దృష్టి సారించేందుకు మా ప్రభుత్వం ఈ వర్గాల వారికి సంక్షేమానికి ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ శాఖ కింద 2019-24 సంవత్సరాల మధ్య కాలంలో 1,15,00,000 మంది లబ్ధిదారులకు 36,321 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. వైఎస్ఆర్ కళ్యాణమస్తు మరియు వైఎస్ఆర్ షాదీ తోఫా పథకాల కింద షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, వికలాంగులు మరియు ముస్లింలకు చెందిన 46,329 మంది లబ్ధిదారులకు 350 కోట్ల రూపాయలకు పైగా పంపిణీ చేశాం. వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం పథకం కింద అగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడిన రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వేలం మొదలైన ఓసీ వర్గాలకు ఆర్థికంగా వెనుకబడిన 4,39,000 మంది మహిళలకు 1,257 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగింది. వైఎస్ఆర్ కాపు నేస్తం కింద కాపు, బలిజ, తెలగ, ఒంటరి సామాజిక వర్గాలకు చెందిన 3,57,000 మంది మహిళలకు 2,029 కోట్ల రూపాయలను పంపిణీ చేశాం. కాపు సామాజిక వర్గ సంక్షేమానికి మా ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రత్యక్ష నగదు బదిలీ మరియు ఇతర పథకాల ద్వారా 77 లక్షల మందికి 39,247 కోట్ల రూపాయలను బదిలీ చేసింది. ఐ రిపీట్ అధ్యక్ష. కాపు సామాజిక వర్గ సంక్షేమానికి మా ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రత్యక్ష నగదు బదిలీ మరియు ఇతర పథకాల ద్వారా 77 లక్షల మందికి 39,247 కోట్ల రూపాయలను బదిలీ చేసింది. వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకం కింద 81,783 మంది లబ్ధిదారులకు 983 కోట్ల రూపాయలను పంపిణీ చేశాం. జగనన్న తోడు పథకం కింద 16,73,000 మంది వీధి వ్యాపారులు, చిన్న వ్యాపారులు మరియు చేతి వృత్తుల వారికి 3,374 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగింది. జగనన్న చేదోడు పథకం కింద రజకులు, నాయి బ్రాహ్మణులు, దర్జీ పని వాళ్లకు చెందిన 3,40,000 మంది లబ్ధిదారులకు 1,268 కోట్ల రూపాయలను అందించడం జరిగింది. వైఎస్ఆర్ వాహనమిత్ర పథకం కింద 2,78,000 మందికి పైగా టాక్సీ, క్యాబ్ మరియు ఆటో డ్రైవర్లకు 1,305 కోట్ల రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించాము.
వైఎస్ఆర్ లా నేస్తం కింద 6069 మంది జూనియర్ న్యాయవాదులకు 3 సంవత్సరాల నుండి నెలకు 5,000 రూపాయల చొప్పున భృతిని అందిస్తున్నాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఎన్ఆర్జీఏ కింద 2023 సంవత్సరం డిసెంబర్ నెల చివరి వరకు 2,141 లక్షల పని దినాలు కల్పించాము. దీని క్రింద 45 లక్షల కుటుంబాలలోని 72 లక్షల మందికి వేతన ఉపాధి అవకాశాలు కల్పించబడి 15 రోజుల్లో చెల్లింపులు చేయబడ్డాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులను 883.5 కోట్ల రూపాయల సాయం అందజేసి వారిని ఆదుకున్నాం. సామాజిక సంక్షేమం, షెడ్యూల్ కులాలకు చెందిన యువత సమగ్ర అభివృద్ధిని నేరుగా నగదు బదిలీ మరియు ప్రధానమైన సంక్షేమ పథకాల అమలుతో పాటు మా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఇందుకు నిదర్శనంగా జేఈ మరియు నీట్ వంటి పోటీ పరీక్షలో మన రాష్ట్ర సాంఘిక సంక్షేమ వసతి గృహ పాఠశాల విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. 2019 నుండి 2023 సంవత్సరాల మధ్య ఈ వర్గానికి చెందిన దాదాపు 200 మంది విద్యార్థులు ఐఐటీలు, ఎన్ఐటీలు మరియు ఇతర ప్రీమియర్ కళాశాలల్లో ప్రవేశం పొందారు. ఇంతేకాక పూర్తి ఆర్థిక సాయంతో కెనడీ లూగర్ యూత్ ఎక్స్చేంజ్ కార్యక్రమం మరియు విద్యా కార్యక్రమాల కింద 8 మంది విద్యార్థులు అవకాశాన్ని పొందారు. 2023 సంవత్సరం సెప్టెంబర్ నెలలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనపై న్యూయార్క్లో జరిగిన ఐక్యరాజ్య సమితి సమావేశానికి ఈ వర్గానికి చెందిన ఒక విద్యార్థి ప్రాతినిధ్యం వహించాడు. గిరిజన సంక్షేమం, గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో 2019 సంవత్సరం జూన్ నెల నుండి ఇప్పటి వరకు 2,19,763 ఎకరాలకు గాను 1,29,842 మందికి వ్యక్తిగత పట్టాలు, 67,946 ఎకరాలకు గాను 526 కమ్యూనిటీ పట్టాలు ఇవ్వబడ్డాయి. అంతేగాక గిరిజన సంఘాలను బలోపేతం చేయడానికి మరియు వారికి భూమిపై ఉన్న హక్కులను నిర్ధారించడానికి 39,272 ఎకరాలకు 26,287 డీకేటీ పట్టాలు పంపిణీ చేయబడ్డాయి. ఎంత గొప్ప ఎత్తున జరిగాయి ఒక్కసారి చూడండి అధ్యక్ష. ల్యాండ్ డిస్ట్రిబ్యూషను, షెడ్యూల్ తెగల వ్యక్తులు నివసించే గృహాలకు వినియోగించే ఉచిత విద్యుత్తును నెలకు 100 యూనిట్ల నుండి 200 యూనిట్లకు మా ప్రభుత్వం పెంచింది. కాఫీ పంట పండించే గిరిజన రైతులకు ఆదాయ భద్రత కల్పించడానికి మా ప్రభుత్వం ఇప్పటికే